బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రైతు రుణమాఫీ అంశం చర్చనీయాంశంగా మారింది. 2 లక్షల్లోపు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. వడ్డీతో కలిపి దాదాపు 36,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వానికి ప్రస్తుతం ఈ నిధుల సమీకరణ సవాల్గా మారింది. రుణమాఫీకి సంబంధించి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బ్యాంకులతో చర్చలకు సిద్ధమవుతున్నారు అధికారులు. అయితే బ్యాంకులకు నెలకు 600 కోట్ల చొప్పున 5 ఏళ్ల పాటు ఇచ్చేందుకు చెల్లించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకోసం బ్యాంకులను ఒప్పించేలా ప్రయత్నాలు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా దాదాపు 2 లక్షల రుణమాఫీకి ప్రస్తుతానికి సాధ్యాలను పరిశీలించబోతుంది. దీనికి సంబంధించి నిధుల సమీకరణకు సంబంధించి ప్రస్తుతం అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు. 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ప్రస్తుత అధికార కాంగ్రెస్ ఈ అంశంపై చాలా సీరియస్గా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది మొత్తం చేయాలంటే కనుక వడ్డీతో కలిపి దాదాపు 36,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తోంది. ప్రభుత్వానికి ప్రస్తుతం ఈ నిధుల సమీకరణ పెద్ద సవాల్గా మారింది. అయితే రుణమాఫీకి సంబంధించి కార్యాచరణ రూపొందించాలంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అయితే ఆదేశించారు. అటు బ్యాంకులతో చర్చలకు అయితే అధికారులు సిద్ధమవుతున్నారు. నెలకు 600 కోట్ల చొప్పున 5 ఏళ్ల పాటు బ్యాంకులకు చెల్లించే విధంగా ఈ అంశాన్ని పరిశీలించినట్టుగా తెలుస్తుంది. ఇందుకోసం బ్యాంకులను ఒప్పించేలా ప్రయత్నాలు అయితే సాగుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో 2 లక్షల రుణమాఫీ అంశాన్ని చాలా స్పష్టంగా రైతులకు హామీ ఇచ్చింది. పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అధికార కాంగ్రెస్కు ఈ 2 లక్షల రుణమాఫీ కాస్త నిధుల సమీకరణ సంబంధించి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన సాధ్యాలను పరిశీలించాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఓ కార్యాచరణ రూపొందించాల్సిగా తెలుస్తుంది. ఎప్పట్లోగా ఈ 2 లక్షల రుణమాఫీ అమలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అధికారులు ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రికి? ఎగ్జాక్ట్లీ రామ్, ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ 2018లో ఇదే నినాదంతో ఎన్నికలకు వెళ్ళింది. అప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు 1 లక్ష రూపాయల రుణమాఫీ అన్నప్పటికీ కూడా అప్పుడున్న బీఆర్ఎస్ ను అధికారానికి మళ్ళీ ఒకసారి అధికారం ఇవ్వడం జరిగింది. సో ఈసారి 2023లో కూడా మళ్ళీ 2 లక్షల రుణమాఫీ అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేసింది. ఈసారి మ్యాండేట్ ఇచ్చారు, ప్రభుత్వంలోకి వచ్చారు. సో ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ 2 లక్షల రుణమాఫీని మాఫీ చేయడం అనేటువంటిది అత్యంత కీలకంగా మారింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. డైరెక్ట్ గా ఏఐసిసికి సంబంధించినటువంటి నాయకులు రాహుల్ గాంధీ తోటే ఈ మాట చెప్పించడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రుణమాఫీని ఒకే దఫా కింద మాఫీ చేస్తామనేటువంటిది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఏదైతుందో 1 లక్ష రూపాయల రుణమాఫీ అనేటువంటిది, ఆ 2 లక్ష రూపాయల రుణమాఫీ ఇంతవరకు కాలేదు. దానికి సంబంధించి దఫాలుగా చేశారు. కొంతమందికి చేశారు, ఇంకా కొంతమందికి చేయలేదు. కొంతమందికి 50% చేశారు. మిగతా వారికి చేసినటువంటి వారికి సంబంధించినటువంటి దాంట్లో కూడా 1 లక్ష రూపాయల మీద మిత్తి ఎక్కువైపోయి ఇంకొక 50,000 అయింది. మొత్తం 1,50,000 అయింది అనేటువంటి ఆరోపణలు చేస్తారు ఇదే ప్రతిపక్ష పార్టీ. సో ఆ 1,50,000 పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటిది. అలాగే ఇప్పుడు కొత్తగా తీసుకున్నటువంటి లోన్లు తీసుకున్నటువంటి 2 లక్షలు గతంలో చెల్లింపులు చేయాల్సినటువంటి వారికి మిత్తిలతో సహా బ్యాంకులకు భారీగా ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం దగ్గర అంత ఖజానాలో అంత సొమ్ముందా అంటే కష్టమనే చెప్పాలి. ఎందుకంటే వరుస రివ్యూలు చేస్తున్నటువంటి మంత్రులు, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలకమైన అంశాలను బయటికి వెల్లడించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అటు ఇరిగేషన్ కావచ్చు, తర్వాత సివిల్ సప్లై కావచ్చు, తర్వాత విద్యుత్ కు సంబంధించిన సంస్థలు కావచ్చు, జలసౌధ కావచ్చు, ఇలా అనేక అంశాలలో అనేక డిపార్ట్మెంట్లలో లోటు బడ్జెట్ ఉంది. పైగా మీ విధంగా లోన్లు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి అనేటువంటి వాళ్ళే మిత్తిల మీద మిత్తిలు కట్టి విపరీతంగా లాస్ లో నడుస్తా ఉంది. అసలు ఇప్పటికిప్పుడు కుదురుకునే పరిస్థితి లేదనేటువంటి వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇచ్చిన హామీలు 2 లక్షల రుణమాఫీ రైతులకు అనేటువంటి సాధ్యమా అసాధ్యమా అనే దానిపైన ప్రస్తుతం చర్చ సాగుతా ఉంది. కాకపోతే ఇచ్చారు హామీ కాబట్టి నెరవేరుస్తామంటున్నారు. 100 రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి చేస్తామంటున్నారు. మరి 100 రోజుల్లో పెద్దగా సమయం కూడా లేదు. 100 రోజులు అంటే కేవలం 3 నెలల వ్యవధి. 3 నెలల లోపల అనేక హామీలు ఇచ్చారు. ఒక్క హామీ కాదు, 6 గ్యారెంటీ ఇచ్చారు. 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి బడ్జెటే చాలా తడిసి మోపడేటువంటి పరిస్థితి ఉంది. రైతు బంధు విషయంలో కావచ్చు, తర్వాత 2,500 కావచ్చు, ఇలా ఉచిత 500 రూపాయల సిలిండర్ కావచ్చు, ఉచిత బస్సు రవాణా కావచ్చు, 200 విద్యుత్ కావచ్చు, వీటన్నిటికీ పక్కన పెడితే 2 లక్షల రుణమాఫీ అనేటువంటిది అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ ఇది సక్సెస్ కాకపోతే ప్రభుత్వం అపవాదు మూట కట్టుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి
హై క్యాడర్ వరకు కూడా వాళ్ళు ఇదే అంశాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రజలకు కన్వే చేశారు. 2 లక్షలు ఒకే దఫాలో రుణమాఫీ చేస్తామనేటువంటిది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది, ఇప్పుడు చేస్తుంది. ఉచిత విద్యుత్ ఇస్తున్నాం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సో ఇప్పుడు కూడా మేమే ఇస్తామని నమ్మకం కుదిర్చారు ప్రజలకి. ఇప్పుడు బ్యాంకుల పైన ఆధారపడతా ఉన్నారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వెంటనే సమాయత్తం చేయాలి, ఫైల్ రెడీ చేయాలి, మార్గదర్శకాలు సిద్ధం చేయండి, నిధుల సమీకరణ ఎట్లా చేద్దాం, ఏ బ్యాంకుల నుంచి లోన్ తీసుకుందాం, ఆ బ్యాంకులకు తిరిగి ఎలా చెల్లింపులు ఉండాలి, రైతులకు ఇమ్మీడియట్ రిలీఫ్ చేయాలంటే వారి పట్టా పాస్ పుస్తకాలు వారి చేతికి వెళ్ళాలంటే ఎలా అనేటువంటి దానిపైన కసరత్తు చేస్తున్నట్టుగా అయితే చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ముఖ్యమంత్రి వారికి ఇచ్చారు. సో దానిపైనే అధికారులు కసరత్తు చేస్తా ఉన్నారు. త్వరలోనే మార్గదర్శకాలతో 2 లక్షల రుణమాఫీకి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. 100 రోజుల లోపలనే దీనికి సంబంధించినటువంటి ముందుకు వెళ్తుంది, ఒక ప్రకటన రానుంది అనేటువంటిది ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి వివరణ. చూడాలి, ఇటు ప్రతిపక్షాల నుంచి ఆల్రెడీ విమర్శలు స్టార్ట్ అయ్యాయి. మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆల్రెడీ స్టేట్మెంట్ చేశారు. అలవి కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే 2 లక్షల రుణమాఫీ అసాధ్యము, ఎందుకంటే ఇచ్చేది ఉంటే మేమే ఇస్తుంటే అధికారంలో మేమే ఉన్నాం, ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందో మాకు తెలుసు, అసాధ్యంగానే హామీలు ఇవ్వలేము అనేటువంటి ఆయన చెప్తా ఉన్నారు. మధు, ఇప్పటికే ఇంట్రెస్ట్ తో కలిపి మొత్తం క్రాప్ లోన్స్ అంతా కలిపి దాదాపు 36,000 కోట్ల పైగా అవసరమవుతాయంటూ అంచనా వేసిన పరిస్థితి. మరి వీటన్నిటి కూడా ఎక్కడి నుంచి అడ్జస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది ప్రభుత్వం? కేవలం బ్యాంకులను ఒప్పించి బ్యాంకులకు విడతల వారీగా చెల్లించే ఛాన్స్ ఉందా, లేదంటే ఇతరత్ర సర్దుబాటు చేసే అవకాశం ఉందా? ఖజానా నుంచి ఏం చేయబోతుంది ప్రభుత్వం? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మనం గతంలో చూసాం రాము, ప్రభుత్వం చివరాఖరి అంటే సెషన్ కంప్లీట్ అవుతుంది, ఈ ప్రభుత్వ పనితీరు ఉన్నటువంటి సందర్భంలో లాస్ట్ ప్రభుత్వం ఇక చాలా తక్కువ సమయం ఉంది ఎన్నికలకు వెళ్ళేటువంటి సమయంలో నిధుల సమీకరణ కోసం వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు లీజు విషయం కావచ్చు, కోకాపేట్, తర్వాత కాజాగూడ, ఇలాంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి భూముల అమ్మకాలు కావచ్చు, ఇలా అనేక రకాల ప్రయత్నాలు చేశారు. తర్వాత నిధుల సమీకరణ కోసం బయట నుంచి లోన్లు తేవడం కావచ్చు, అప్పులు తీసుకురావడం కావచ్చు, అన్ని ప్రయత్నాలు చేసింది గత ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం ఏం చేయనుంది అనేటువంటి చూడాలి. ఇప్పటికే ఆ ప్రభుత్వం చేసిపోయినటువంటి అప్పులను పైన మితిలు కట్టాల్సిన పరిస్థితి ఉంది. మరి వీరు నిధుల సమీకరణ ఎట్లా జనరేట్ చేస్తారు? హైదరాబాద్ లో రెవెన్యూ పెంచే ప్రయత్నం చేస్తారా, లేదు అంటే గతంలో ప్రభుత్వం లాగా లిక్కర్ సేల్స్ పైన అదనంగా ఆదాయం వచ్చిందని ఏదైతే ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఆరోపించిందో, మరి లిక్కర్ పైన కట్టడి చేస్తే ఆదాయం ఎలా వస్తుంది, మరి ఏం చేయనున్నారు? లేదు అంటే గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలనే బాండ్స్ రూపంలో ఆ అమౌంట్ అడ్జస్ట్మెంట్ చేయడం కావచ్చు, లేదు అంటే మరొక కొత్త రకంగా అప్పులు చేయడం కావచ్చు. ఇప్పుడు ఎఫ్ఆర్బి కేంద్రం నిబంధనలు విధించింది, ఎంత మేర అప్పులు చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటి, ఆదాయానికి మించి అప్పులు చేయొద్దు అనేటువంటి ఒక నిబంధన ఉంది. సో ఆ రకంగా ముందుకు ఏ రకంగా అనేటువంటి తెలియనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ బాధ్యత అంతా అధికారులకు అప్పచెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కసరత్తు చేస్తా ఉన్నారు. త్వరలోనే నివేదిక ఇస్తారు. నివేదిక ఇచ్చిన తర్వాత రైతు రుణమాఫీ 2 లక్షల అంశం పైన క్లారిటీతో ప్రభుత్వం ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో గతంలో హామీ ఇచ్చినట్టుగానే 6 గ్యారెంటీలతో పాటు ఈ రైతు రుణమాఫీ ఏదైతే ఇచ్చారో, సో దానిపైన ఒక క్లారిటీతో ముందుకు వస్తుంది. త్వరలోనే మార్గదర్శకాలు రానున్నట్టుగా తెలుస్తా ఉంది. రామ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద తెలంగాణలో రైతు రుణమాఫీ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది.